డియర్ పేరెంట్స్, టిఎస్ ఎంసెట్కి సంబంధించి ప్రస్తుతం ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం ముగిసిపోయింది. అవును, యాజ్ ఫర్ ద షెడ్యూల్ టిఎస్ ఎంసెట్కి సంబంధించి షెడ్యూల్ 22nd 8th 2024తో ముగిసింది. ఈజ్ కంప్లీటెడ్. ఫ్రిడ్జింగ్ ఆప్షన్ కూడా ముగియడంతో ఇప్పుడు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇట్స్ అ షిఫ్టింగ్ వన్ సెక్షన్ టు అనదర్ సెక్షన్ బిట్వీన్ ఇన్ ద కాలేజ్ ఓన్లీ. నిర్దిష్టమైన కాలేజీలో ఉన్న సీట్లలో ఎవరైతే షిఫ్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ ఇంటర్నల్ స్లైడింగ్స్ అనేటువంటిది షిఫ్టింగ్కి అవకాశం ఉంది. కనుక ప్రజెంట్ మనకు చూసినట్టయితే 11,836 సీట్స్ ఉన్నవి. ఈ 11,836 సీట్స్ ఫిల్ అవ్వలేదు. ఇందులో 6,038 సీట్స్ మెకానికల్, సివిల్ అండ్ డిఫరెంట్ కోర్సెస్. రిమైనింగ్ 5,799 సీట్స్ కంప్యూటర్, సిఎస్సి, డాటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఎంఎల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐఓటీ, సిఎస్ఓ, సిఎస్సి, ఇలా 5,799 ఉన్నాయి. మరి ఇవన్నీ ఎందుకు మిగిలాయి అనేది మీకు ప్రశ్నార్థకం. ఇట్లా సీట్లు నిండకపోవడానికి ప్రధాన కారణం తెలంగాణ గవర్నమెంట్లో కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ సీట్లు ఫిల్ చేయడానికి ఒక రోస్టర్ పాయింట్స్ విధానం అనేది ఉంటుంది. 100 పాయింట్స్ రోస్టర్ సిస్టమ్ ఉంటుంది. ఆ రోస్టర్ సిస్టంలో అప్లై చేసుకున్న వాళ్ళందరినీ యాజ్ పర్ ద మెరిట్ ఫిట్ చేయాలి. అంటే ఎవరైతే ఏ కాలేజీకి అయితే ఆప్షన్ ఇచ్చుకున్నారో ఆ ఆప్షన్ ఇచ్చుకున్న వారిలో యాజ్ పర్ ద రోస్టర్ ఫస్ట్ నెంబర్ నుండి 100 నెంబర్ వరకు ఉండే రోస్టర్లో వాళ్ళను ఫిట్ చేస్తారు. ఉదాహరణకు ఒక దగ్గర 300 సీట్లు ఉన్నాయనుకుందాం. ఆ 300 సీట్లలో ఏ కోర్స్కి ఎన్ని సీట్లు అనేటువంటివి మనం చూసినప్పుడు 120 సీట్లు ఉన్నటువంటి రోస్టర్ పాయింట్లో 1 to 100 రోస్టర్ ముగిసిన తర్వాత మళ్ళీ 1 to 120 సీట్స్కి ఈ రోస్టర్ని సెట్ చేయడం జరుగుతుంది. ఇలా రోస్టర్లు సెట్ చేసినప్పుడు ఎవరైతే నిర్దిష్టమైనటువంటి మెంబర్స్ అప్లై చేయరో ఆయా రోస్టర్ల వల్ల ఆ సీట్స్ మిగిలిపోతాయి. అయితే సాధారణంగానైతే వాటిని బ్యాక్లాగ్ కింద మళ్ళీ కొత్తగా పిలిచి ఇవ్వాలి. కానీ ఇక్కడ కౌన్సిలింగ్ సంబంధించి అది జరగడం లేదు. మరి ఎవరికి ఇస్తున్నారు అంటే నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారము నిర్దిష్ట షెడ్యూల్ ముగిసిన తర్వాత ఆ సీట్లని అదే కాలేజీలో వేరే వేరే కోర్సుల్లో చేరిన వారు ఆసక్తి ఉంటే ఆ ఖాళీలు ఉన్నటువంటి వాటికి అలౌడ్ చేస్తున్నారు. అందుకని దిస్ గోయింగ్ టు ఇంటర్నల్ స్లైడింగ్ ఓన్లీ, అదర్స్కి ఎలాంటి అవకాశం లేదు. ఇదే ఉద్యోగాలు అయితే ఎక్కడైతే ఒక సీటు ఒక రోస్టర్లో మిగిలిపోతుందో దాన్ని 3 times అటెంప్ట్ చేయిస్తారు. ఆ 3 times తర్వాత కూడా ఆ పాయింట్ నిండకపోతే దాన్ని తర్వాత రోస్టర్కి మార్చడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ ఛాలెంజ్డ్ ఇలాంటివి ఎవరైతే వాళ్ళ వాటిల్లో రావో వాళ్ళు లేరో 3 ఓపెన్ ఆపరేషన్స్ తర్వాత లేదా ఓపెన్ నోటిఫికేషన్స్ తర్వాత దాన్ని మారుస్తారు. ఇక్కడ కూడా ఫస్ట్ స్పెల్ ఇస్ మీన్ సెకండ్, థర్డ్ ఈ 3 తర్వాతనే అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ తర్వాత ఫైనల్ ఫేజ్ని అలాట్ చేశారు. ఆ ఫైనల్ ఫేజ్ కూడా ఆ నిర్దిష్టమైనటువంటి రోస్టర్ వాళ్ళు రాకపోవడం చేత ఇప్పుడు దాన్ని ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా ముగిస్తున్నారు. అది 26వ తారీఖు రోజు అలాట్మెంట్ అవుతుంది.
27, 28 తేదీలలో అలాట్మెంట్ స్లైడింగ్ సంబంధించి ఆయా ఖాళీలో వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక మిగిలిన వాటిని డ్రాప్అవుట్స్ లేదా క్యాన్సిలేషన్ ఇఫ్ ఎనీ అదర్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ షెల్ నాట్ బీ పర్మిటెడ్ టు బీ ఫిల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్. Whoever such vacancies shall be permitted to be filled through lateral entry into second year through ESET lateral entry అని చెప్పడం జరుగుతున్నది. ఇది వదిలేస్తే ఇప్పుడున్న ఖాళీలు 11,836 సీట్స్ కంప్యూటర్ సైన్స్ అంటే తో కూడుకొని అన్నీ ఉంటే ఇందులో 5,799 కంప్యూటర్ సైన్స్ అండ్ అదర్ అంటే కంప్యూటర్ సైన్స్ అనుబంధానికి ఉన్నవి. ఇప్పుడు ఇంటర్నల్ స్లైడింగ్లో కూడా 25% కంటే ఎక్కువగా మైగ్రేట్ అవ్వరు. ఈ 25% మైగ్రేట్ కనుక అయినట్టయితే 5,799లో 25% అంటే 1,450 1,450 మాత్రమే కంప్యూటర్ సైన్స్ అండ్ వాటికి వెళ్తారు. రిమైనింగ్ 4,349 సీట్స్ మిగిలి ఉంటాయి కంప్యూటర్ దాంట్లో. ఇక ఈసీ, సివిల్, ట్రిపుల్ ఈ, మెకానికల్, ఆటోమొబైల్, ఇంకా బయోటెక్నాలజీ వాట్ మే బీ అవన్నీట్లో 6,038. ఈ 6,038లో కొంతమంది ఒక 10% మళ్ళీ ఇప్పుడున్నటువంటి కొన్ని సినారియోల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. అంటే 10% అంటే 600. 600 అంటే 5,438 సీట్స్ ఇవి ఉంటే ఇక్కడ 1,450 సీట్స్ కంప్యూటర్ సైన్స్కి ట్రిపుల్ ఈ వాటి నుండి వెళ్తే వీటిని కనుక చూసినట్టయితే 6,888 సీట్లు 6,888 సీట్లు మనకు మిగులుతాయి. ఇవి ఎందులో అంటే మెకానికల్, సివిల్ మరియు ట్రిపుల్ ఈ, కెమికల్ ఇంజనీరింగ్ అండ్ డిఫరెంట్ 4,349 4,349 కంప్యూటర్ సైన్స్లో మిగులుతాయి. ఇవన్నీ కూడా స్పాట్ అడ్మిషన్కి ఇచ్చే అవకాశం ఉంది. స్పాట్లో మీరు అప్లై చేసుకుంటే మీరు కాలేజీలు కనుక చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కాలేజీలు అంటే ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రభుత్వ కళాశాలలో చూసుకుంటే జేఎన్టీయు నుండి కొత్తగా పెట్టిన కోస్గి కాలేజీ వరకు అది జేఎన్టీయు కావచ్చు, జేఎన్టీయు సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు, ఓయూ కావచ్చు, జగిత్యాల్ కాలేజ్ కావచ్చు, మంతని, సిరిసిల్ల, పాలేరు, మహబూబాద్, జేఎన్సిఎస్ యూనివర్సిటీ, వనపర్తి, కోస్గి, కేయు ఇలా అన్నిటిలో కూడా కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన సీట్లు మిగిలిపోయాయి. మీరు జాగ్రత్తగా వారు ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్ ఏదైతే గతంలో వాళ్ళు ఇవ్వడం జరిగినటువంటి ఈ స్లైడింగ్ దాన్ని చేసుకొని మీరు చేసినట్లయితే మీకు తప్పకుండా సీట్ వస్తుంది, మీకు తప్పకుండా సీట్ అలాట్మెంట్ అవుతుంది. మీరు స్పాట్ కోసం ఎదురు చూడండి. 4th ఫేజ్ ఇక లేనట్టే అని భావించవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ నుండి ఎలాంటి అది ఇవ్వడం లేదు కనుక మీకు గతంలో చెప్పినట్టుగానే మీరు తప్పకుండా 4th ఫేజ్ కోసం ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో మీకు అవకాశం లభించలేదా, లభించిందా అనేదాన్ని కాకుండా ఈ స్పాట్ అడ్మిషన్లో మాత్రం ప్రయత్నం చేయండి. 4th ఫేజ్ దాదాపుగా క్లోజ్ అయిందని చెప్పవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నా ఛానల్ చూస్తూ నేను చేసే వీడియోల ద్వారా మీరు కావాల్సిన విధంగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. మీకు ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. స్లైడింగ్ కంప్లీటెడ్. హౌ మెనీ సీట్స్ ఫర్ ద స్పాట్ అండ్ 4th ఫేజ్ లేనట్టే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకు